హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? ఈ వీడియో అయితే శుక్రవారం తీసిన వీడియో అండి. మార్నింగ్ లేవంగానే అయితే బయట క్లైమేట్ అనేది చల్లగా ఉందన్నమాట. బాగా మంచి గాలి తోలుతానింది. దానికోసమే ఒక ప్రశాంతంగా 5 నిమిషాలు అయితే అలా వాక్ చేస్తా అయితే నిల్చుకున్నాను. మార్నింగ్ ఎటువంటి సౌండ్స్ లేకుండా బర్డ్స్ సౌండ్స్ అయితే భలే వినిపిస్తూ ఉంటాయండి. మాకు మార్నింగ్ నెమలి కూస్తా ఉన్న సౌండ్స్ బాగా వినిపిస్తూ ఉంటాయి అనమాట. వాటిని అయితే వింటా ఉన్నాను. ఇంకా తర్వాత అయితే ఇంకా ఇంటి ముందర అయితే కడిగేశాను. మళ్ళీ వాకింగ్కి వెళ్ళే టైం అయింది. 6 o'clock అంతా స్టార్ట్ అవుతాను కాబట్టి ఇంకా అందుకే ఇంకా బ్రష్ చేసుకునేసి ఇక్కడైతే హెయిర్ అయితే కూమ్ చేసుకుంటాను. అంతే, వాకింగ్ కదా, ఇంకేం రెడీ అయ్యేది ఏమి ఉండదు. హెయిర్ కూమ్ చేసుకునేసి జస్ట్ బొట్టు మాత్రం పెట్టుకుని వాకింగ్ అయితే వెళ్ళిపోతాను నేను. మేమున్న ఇంటి దగ్గర నుంచి ఒక 15 minutes అయితే పడుతుందండి వాకింగ్ చేసుకుంటా వెళ్తే పార్క్ దగ్గరికి. అందుకే ఇంకా అక్కడికైతే ఇంటి దగ్గర నుంచి వాక్ చేసుకుంటూ అయితే వెళ్ళిపోతాను. ఇంక తర్వాత అక్కడ కొన్ని ఎక్సర్సైజ్ చేసేవి అయితే ఉంటాయి. అక్కడ ఒక 1/2 hour అయితే చేసుకుంటాను. మళ్ళీ తిరిగి ఇంకొక 1/2 hour అయితే వాకింగ్ అయితే చేస్తాను అనమాట. అక్కడ పార్క్ లో వాక్ ఏరియా ఉంటుంది. దాని చుట్టూ అయితే ఒక 1/2 hour అయితే వాకింగ్ చేసుకునేసి తిరిగి ఇంటికి అయితే వచ్చేస్తానండి. అలాగే ఇంక వాకింగ్ చేసుకొని ఇంటికి వచ్చిన తర్వాత చెట్లకి అయితే నీళ్లు పోయాలి. ఈ లిక్విడ్ అయితే నేను అంటుపనులతో అయితే చేశానండి చెట్ల కోసం అనేసి. మా ఆయన అయితే అంటుపనులు తెచ్చున్నాడు. అది అట్లే కవర్ లో పెట్టేసి ఫ్రిడ్జ్ లో పెట్టేసి ఉన్నాడు అనమాట. నేను చూసుకోలేదు, ఆయన చెప్పలేదన్నమాట. అవి అట్లే బ్లాక్ గా అయిపోయినాయి. కొండ అయితే బాగానే ఉంది కానీ బాగా బ్లాక్ అయింది అనమాట. అందుకే ఇంక సరే ఎందుకు లేనేసి వాటిని అయితే మిక్సీకి వేసి చెట్లకి అయితే పోసేద్దామని అనుకున్నాను. అందుకోసమే ఇంకా అవి మిక్సీకి వేసుకునేసి నైట్ అయితే పెట్టున్నాను. మార్నింగ్ లేసి ఒక బకెట్ లో వాటర్ పట్టుకొని దాంట్లో అయితే మిక్స్ చేసి చెట్లకి అయితే పోయేసాను. ఇలా ఈ లిక్విడ్ వాటర్ పోయాలనుకునేసి మార్నింగ్ అయితే బయట కడిగినప్పుడు అయితే చెట్లకి అయితే నీళ్ళు అయితే పోయలేదు. తర్వాత వచ్చి మిక్స్ చేసి పోసుకుందాం అనేసి అయితే పోయకుండా అయితే వెళ్ళిపోయాను. ఇంకా చెట్లకి అంతా నీళ్ళు పోసిన తర్వాత ఇంట్లోకి వచ్చేసి స్టవ్ అయితే ఒకసారి మళ్ళీ తుడుచుకునేసి అన్నానికైతే పెట్టేస్తాను. ఇంకా నేను హాట్ వాటర్ తాగడం కోసం అయితే వేడి నీళ్ళు అయితే కాంచుకునేసి గ్లాస్ లో పోసి అయితే మిక్స్ చేసుకుంటాను. ఒక పక్క స్టవ్ మీద అయితే అన్నం అయితే అవుతుంది కాబట్టి వాటర్ తాగదామని అయితే ఇలా విండో దగ్గర అయితే కూర్చున్నాను. బాగా చల్లగా గాలి వస్తూ ఉంటుంది. ఒక పక్క నుంచి లైట్ గా ఎండ వస్తూ ఉంటుంది. అందుకోసమే అక్కడ విండో దగ్గర కూర్చునేసి నీళ్ళైతే తాగుతా ఉంటే ఈలోపు మా పిల్లలు కూడా ఒక్కొక్కరు అయితే లేస్తా అన్నారనమాట. నేను వెళ్ళొచ్చేపాటికి మా ఆయన లేస్తారు. తర్వాత నిదానంగా పిల్లోళ్ళు ఒకరి తర్వాత ఒకరు ముగ్గురు అయితే లేస్తారు. ఇంక వాళ్ళు నిద్ర లేవంగానే అయితే నా దగ్గరికి వస్తూ ఉంటారు అనమాట. రావంగానే ఇంకొంచేపు అయితే వాళ్ళని అలా బుజ్జకిస్తా ఉంటే మళ్ళీ వెళ్ళేసి వాళ్ళు ఆడుకుంటా అంటారు. ఇంక నేనైతే టిఫిన్ అవి కూడా రెడీ చేసేసాను. తినేసి మా ఆయన మా సుచిత్ర అయితే స్కూల్ దగ్గరికి వెళ్ళారండి బుక్స్ తీసుకురావడానికి. తనకి ఈ రోజు బుక్స్ ఇస్తారనమాట. అవి తీసుకురావడానికి వాళ్ళిద్దరు అయితే వెళ్లారు. అది కాకుండా ఇంక ఈ రోజు పిల్లల్ని కూడా స్కూల్ కి అయితే చేర్పించాలి మేము. అందుకోసమే మార్నింగ్ అయితే త్వరగా వెళ్లారనమాట స్కూల్ దగ్గరికి. ఫస్ట్ అయితే బుక్స్ తీసుకొచ్చేసారంటే ఇంక తర్వాత వెళ్ళేసి పిల్లల్ని అయితే స్కూల్లో జాయిన్ చేయించచ్చు అనేసి ఇంక వాళ్ళు వచ్చే లోపల ఇంకా మేము కూడా అయితే పిల్లలకి అందరికి హెడ్ బాత్ చేయించాలి. నేను కూడా చేసుకోవాలి, స్కూల్లో చేర్పించేది కదా. అందుకే తలస్నానం చేసుకుని మంచిగా వెళ్తే బాగుంటుంది కదా అనేసి వాళ్ళకి కూడా అయితే తలస్నానం చేయించేసాను. నేను కూడా అయితే ఇంకా ఆయిల్ పెట్టుకున్నానండి. అదే ముందు ఒక వీడియోలో పెట్టాను కదా ఆయిల్ కాంచనేసి దాన్ని అయితే పెట్టుకునేసి నేను కూడా అయితే హెడ్ బాత్ అయితే చేసుకునేసి రెడీ అయిపోయినాము. ఎక్కడ పోతానా నువ్వు ఎక్కడ పోతానా పోతానా వచ్చిన స్కూల్ పోతారు. చూసారు కదా, వాళ్ళైతే ఫుల్ ఎగ్జైట్మెంట్ తో ఉండాలన్నమాట స్కూల్కి పోవడానికి. అందుకే స్కూల్కి వెళ్దాం అనే పాటికైతే చక్క రెడీ అయిపోయారు. మేము రెడీ అయిపోయే లోపల బుక్స్ కి వెళ్ళిన వాళ్ళు కూడా వచ్చేసారనమాట. ఇంక ఇక్కడ మేము అందరూ కలిసి అయితే అడ్మిషన్ చేయించడానికి అయితే స్కూల్ దగ్గరికి అయితే వెళ్తాము. ఆ పెద్ద బాబు వెళ్ళే స్కూల్ అయితే చేర్పించడం లేదండి. వీళ్ళనైతే కొంచెం దగ్గరగా ఉన్న స్కూల్లో చేర్పిద్దామని వేరే స్కూల్లో అయితే చేర్పిస్తాము. దానికోసమే ఇంక ఇక్కడ స్కూల్ దగ్గరికి అయితే వచ్చేస్తాము. స్కూల్ దగ్గరికి వచ్చి మాట్లాడి అడ్మిషన్ కూడా చేపించేసాం అనమాట అదే రోజు. తర్వాత అదే రోజు వాళ్ళు బుక్స్ అని కూడా ఇచ్చారు. అన్ని తీసుకొని ఇంటికి అయితే వచ్చేసినాం. మేము నర్సరీ కదా వేసింది. మేము ఏం బుక్స్ ఇస్తారులే అనుకున్నాము. ఒక్కొక్కరికి ఒక్కొక్క బ్యాగ్ ఇచ్చారండి. తర్వాత చూపిస్తాను ఈ వీడియోలోని. తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత అయితే మళ్ళీ ఇంక ఇక్కడ లంచ్ కోసం అయితే ప్రిపేర్ చేయాలి కదా. మార్నింగ్ అయితే టిఫిన్ మాత్రం చేసి తినేసి వెళ్ళిపోయినాము. ఇంకా మధ్యాహ్నం భోజనం అయితే రెడీ చేయాలి. దానికోసమే ఈ రోజు వంకాయ పప్పు చేసి చిక్కుడుకాయల పల్లెం అయితే చేద్దాం అనేసి అనుకున్నాను. దానికోసమే ఫస్ట్ కాయలు అయితే ఒలిచి పెట్టుకునేసి ఇక్కడ చారు చేస్తాను. ఇంకో పక్క కాయలు కూడా పెట్టేశాను. అవి కూడా ఉడుకుతా ఉన్నాయి. చారు అయిపోయే లోపల కాయలు కూడా ఉడికిపోతాయి అనమాట. చారు కూడా విజిల్ వచ్చేసింది, ఎనిపేసాను. చారు రెడీ అయిపోయింది. పల్లెం కూడా అయితే తిరగబాత వేసాను. అంతా రెడీ అయిపోయింది. లంచ్ కూడా అందరూ లంచ్ చేసిన తర్వాత ఇంక తినేసి అయితే పడుకున్నారు. నేను ఇంక ఇప్పుడైతే ఏమేమి బుక్స్ ఇచ్చారని చూపిస్తాను మీకు. ఇవి అయితే మా సుచిత్రకి ఇచ్చిన బుక్స్ అనమాట. నోట్ బుక్స్, ఇలాగ కొన్ని టెక్స్ట్ బుక్స్ అలాంటివన్నీ ఇచ్చారు. ఈసారి అయితే మ్యాథ్స్ అయితే ఇంతలా ఉందండి వాళ్ళకి. ఈ ఇయర్ 4th standard కదా ఇప్పుడు తను. ఈ ఇయర్ గ్రాఫ్ స్టార్ట్ అయింది అనమాట మ్యాథ్స్ లో. అది కూడా ఇచ్చున్నారు కొత్తగా. తర్వాత ఇంకా పిల్లల కోసం ఇచ్చిన బ్యాగ్స్ ఇవి అయితే చూసారు కదా. యూనిఫామ్స్ అన్ని కూడా ఇచ్చేసారు. తీసుకొని అయితే వచ్చేస్తాము.
వీళ్ళు ఏం చదవడమో గానీ నేను బుక్స్ అయితే ఇచ్చిన్నారు, ఏం చేస్తారో చూడాలి. యూనిఫామ్ ఉంది, తర్వాత ఒక ఫైల్ అనమాట వాళ్ళ ఎగ్జామ్ పేపర్లు పెట్టుకోవడానికి. తర్వాత ఒక బాక్స్ లో అయితే బిల్డింగ్ బ్లాక్స్ అని ఇచ్చారనమాట. దీంట్లో కొన్ని టెక్స్ట్ బుక్ అలాంటివి ఉంటాయి, తర్వాత చూపిస్తాను అది కూడా. తర్వాత అయితే కొన్ని నోట్ బుక్స్ అయితే ఇచ్చారండి. కర్సివ్ రైటింగ్స్, ఏబిసిడి లాంటివి అయితే రాస్తారు కదా, లేదంటే లైన్స్ లాంటివి రాయడం అనేది నేర్పిస్తా అంటారు కదా, వాటిని రాయడం కోసం అనేసి ఒక 4-5 నోట్ బుక్స్ అయితే ఇచ్చారు. కొన్ని ఆల్ఫాబెటిక్స్ కూడా ఉన్నాయి. తర్వాత ఒక బైండింగ్ రోల్ అనమాట. ఆ బుక్స్ అన్నిటికి కూడా మళ్ళీ బైండింగ్ వేయాలి. ఈ సంవత్సరం అయితే ఇంకా ముగ్గురు పిల్లల బుక్స్ కి అయితే బైండింగ్ వేయాలి. ఇంక ఇదైతే పెన్సిల్ అవి వచ్చింటాయి కదా, అదొక పౌచ్ అనమాట. నీట్ గా పౌచ్లు అయితే పెట్టించారండి. ఓపెన్ చేయగానే అయితే ఇక్కడ ఎరేజర్లు చూసాను. ఎరేజర్లు అయితే 10 ఇచ్చారు. వాటిని చూడంగానే అయితే నాకు నవ్వు వచ్చింది. వీళ్ళు అసలు పెన్సిల్ కన్నా ఎరేజర్లు ఎక్కువ పాడు చేస్తారు అనుకున్నారా ఏమో, అన్ని ఎరేజర్లు ఇచ్చినారు. తర్వాత పెన్సిల్ అయితే ఒక బాక్స్ ఇచ్చారు, కలర్ పెన్సిల్ ఒక బాక్స్ ఇచ్చారు, ఒక స్కేలు, ఫెవికల్, అలాగే గ్లూ అన్నమాట. ఇంకొకటి వచ్చి క్రాఫ్ట్ పేపర్లు అంటే కలర్ పేపర్స్ ఉంటాయి కదా, అవి ఒకటి అయితే ఇచ్చారు. ఈ క్రాఫ్ట్ పేపర్లతో అయితే ఏదైనా క్రాఫ్ట్ ఆర్ట్ లాగా అయితే చేపిస్తా అంటారు పిల్లల దగ్గర, దానికోసమే అవి కూడా అయితే ఇచ్చారు. చూసారు కదా ఇన్ని బుక్స్ అయితే ఇచ్చారు నర్సరీ పిల్లవాళ్ళకి. నేను కూడా ఎగ్జైట్ గా అనమాట ఏమేమి ఇస్తారో చూద్దాం అనేసి. బిల్డింగ్ బ్లాక్స్ అనేసి ఇలా ఒక బాక్స్ లో అయితే ఏవో ప్యాక్ చేసి ఇచ్చారన్నమాట. దాంట్లో ఏమేమి ఉన్నాయి చూద్దాం అనేసి అయితే ఒకటైతే ఓపెన్ చేశాను. దాంట్లో ఫస్ట్ అయితే ఇవి ఫ్లాష్ కార్డ్స్ అయితే ఉన్నాయన్నమాట. దాంట్లో ఏమున్నాయి అనేసి చూద్దాం ఓపెన్ చేశాను. చూసారు కదా, ఒక కలర్స్ అయితే ఉన్నాయి, ఇంకొక పక్క ఆ కలర్ సంబంధించిన ఏం వస్తాయి అనేసి అయితే ఉన్నాయన్నమాట. ఇప్పుడు రెడ్ అయితే యాపిల్ అలాగైతే ఇచ్చున్నారు. గ్రీన్ కలర్ అయితే దానికి సంబంధించింది వెజిటేబుల్ కానీ ఫ్రూట్ కానీ ఏదైనా కానీ ఐటమ్ అయినా ఏదైనా ఇచ్చున్నారనమాట. ఇలాగైతే ఫ్లాష్ కార్డ్స్ అయితే ఇచ్చారు. తర్వాత ఇంకొక దాంట్లో అయితే కొన్ని షీట్ లాగా ఇచ్చారనమాట. వాళ్ళు దీంట్లో షేప్స్, ఆల్ఫాబెట్ అలాంటివి అయితే స్టిక్ చేయాలి, అలాంటివి ఇచ్చున్నారు. తర్వాత ఇంక ఇక్కడ ఏమేమి బుక్స్ ఇచ్చారైతే చూద్దాము. ఫస్ట్ ఒక బుక్ అయితే రైమ్స్ బుక్ అయితే ఇచ్చారండి. దీంట్లో రైమ్స్ అయితే ఉంటాయి నర్సరీ పిల్లలవి. తర్వాత అయితే లైన్స్ ప్యాటర్న్ నేర్చుకోవడం అనమాట, ఆల్ఫాబెటిక్స్ ది. తర్వాత వచ్చి జనరల్ అవేర్నెస్ అనేసి ఒక బుక్ అయితే ఇచ్చారు. దాంట్లో మనకి ఇక ఫ్రూట్స్, బనానాస్, షేప్స్ ఉంటాయి, దాన్ని కలర్ చేస్తే వాటి నేమ్స్ అయితే నేర్చుకుంటారు. తర్వాత నెంబర్స్ నేర్చుకోవడం అనమాట, మ్యాథ్స్ బుక్ లాంటిది, న్యూమరికల్ స్కిల్స్ కోసము. మ్యాథ్స్ 1 2 3 ఉంటాయి కదా, అవి ఉంటాయి అనమాట, అవి నేర్చుకోవడం ఉంటుంది దాంట్లో. ఇన్ని అయితే ఇచ్చారండి నర్సరీకి. ఇక్కడ మా పిల్లలకి అయితే ఇన్ని బుక్స్ అయితే ఇచ్చారు, కానీ ఎలా పెట్టుకుంటారో ఏమో నాకైతే తెలియటం లేదు. ఇంట్లో మామూలుగా ఎప్పుడైనా నేను ఒక బుక్ ఇచ్చానంటేనే కొంతసేపు రాసుకుంటారు, కొంతసేపట్లోనే చింపేస్తా ఉంటారు. ఈ బుక్లు అయితే ఎన్ని రోజులు ఎలా పెట్టుకుంటారేమో తెలియటం లేదు, చూడాలి. ఆ బుక్లకి అన్నిటికైతే ఇంకా బైండింగ్స్ అయితే వేసేయాలి నేను. ఇంకా ఇలా ఈవినింగ్ అయితే అయిపోయింది. ఇంకా చెట్లో పూలు ఉంటాయి కదా, ఇంకా పూలు అయితే కోసుకుంటాము. ఆ పూలు కోసేటప్పుడు అయితే ఎంత గాలి వస్తా ఉందో. పూలని కోసేసిన తర్వాత అయితే ఇంకా పిల్లోళ్ళు అయితే సైకిల్ దొక్కాలని చెప్పారు. అందుకే ఇంకొంతసేపు అయితే అలా మిద్దె మీదనే ఒక 2-3 రౌండ్లు అయితే ఎక్కిపించి అలాగైతే తోస్తాను అనమాట. ఇంక తర్వాత ఈవినింగ్ స్నాక్స్ కోసం ఈ రోజు పాస్తా అడిగినారు, అందుకే ఇంకా పాస్తా అయితే చేశాను. పాలైతే తాగేశారు. ఇంకా పిల్లోళ్ళు అయితే ఆడుకుంటా ఉన్నారు. ఇంకా నేనైతే ఇంకా మార్నింగ్ ఆరేసిన బట్టలు అయితే తీసుకొచ్చి మడత పెట్టి లోపలైతే పెట్టేశాను. తర్వాత అయితే ఇంక ఇక్కడ మేము అందరూ అయితే కూర్చొని చెనిక్కాయలు అయితే వస్తాము. ఇంతకుముందు ఒక వీడియోలో చూపించాను కదా, ఊరి నుంచి అయితే చెనిక్కాయలు ఇచ్చి పంపించారనేసి. వాటిని అయితే కాయలుగా ఉంటాయండి, వాటిని అయితే మనం గింజలు ఒలుచుకోవాలి. అందుకే టైం దొరికినప్పుడు అంతా ఇలా కూర్చొని అయితే నేను చెనిక్కాయలు అయితే ఒలుచుకుంటా ఉన్నాను. నాతో పాటు ఇంకా పిల్లోళ్ళు కూడా కూర్చొని అయితే వాళ్ళు తింటా అనమాట. వాళ్ళు నన్ను డిస్టర్బ్ చేయకుండా ఉండాలంటే వాళ్ళకి ఒక కాయ ఇస్తా ఉంటాను, వాళ్ళని ఒలుచుకొని తినమంటాను అనమాట. మనం ఒలిచిన గింజలు అయితే ఎక్కువ ఎత్తుకొని తినేస్తా ఉంటారు కదా, అందుకోసమే వాళ్ళని ఒలుచుకొని తినమంటాను. అప్పుడు వాళ్ళు స్లోగా అయితే ఒలుచుకొని తింటారు కదా, అందుకోసమే అనమాట. ఇంక ఇలా చెనిక్కాయలని అయితే ఒలుచుకుంటా అయితే కూర్చున్నాం మేము. ఇవైతే ఒలిచేది అయిపోయే లోపలైతే ఇంకా వాళ్ళ డాడీ కూడా వచ్చేసారు. ఇంకా అలా అందరూ కలిసి అయితే ఇంకా నైట్ అయితే అన్నం తినేసి అయితే పడుకునేసాము. ఇలా అయితే అయిందండి నా డే అనేది. మీరైతే వీడియో అయితే ఇంతవరకు చూసారు కదా, ఆ వీడియో ఎలా ఉందనేది నాకైతే కమెంట్ చేసేయండి. అలాగే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.